ఒకటే ఒక్క నిమిషం ఆగను. హాయ్ అండి, అందరికీ నమస్తే. మాది వెల్టూరు గ్రామం, పెద్దమందడి మండలం, అనపర్తి జిల్లా. అక్కడ చూపి గొల్లన్న అక్కడ రేకులంపాటి వెంకటయ్య ఉన్నాడు. అతను గతంలో గొర్రెలకు కూలీలుగా పనిచేసేవాడు. ప్రస్తుతం ఆయన గొర్రెలను తెచ్చుకున్నాడు అప్పు సొప్పు చేసి. మరి ఎందుకు అప్పు చేసి గొర్రెలను తెచ్చుకున్నాడు అనే విషయం గురించి, కొన్ని విశేషాల గురించి ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటరా, బాగుండా? నాదా ఏమి అంత దేవుందా? గొర్రెలు ఎన్ని లక్షలు అయినాయి? 10 లక్షలు. ఇంతకుముందు మళ్ళీ కూలీగా పని చేస్తుంటే ఎవరితో పని చేస్తుంటే కదా పని చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి? కొన్న బాకులు తెచ్చినాయి. అన్ని బాకులు. మరి బాకులు తెస్తే అప్పులకే సరిపోతాయి కదా. చేస్తే అప్పులు చేస్తా అంటే ఇంకా ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు రిసిక్ చేసుకున్నాలి. అట్లానా? అలా ఇచ్చినప్పుడు ఏం లేదు, ఇచ్చినట్లు తీసుకునేటట్లయితే అప్పు 30 కదా. మరి 30 కానీ మరి ఏం లేదు సార్. 30 కానీ ఇప్పుడు 30 కానీ ఇచ్చినట్లు తీసుకోవాలి అంతే. మళ్ళీ ఎట్లా తెరుస్తావు? మరి అప్పు తీర్చాలంటే ఇంకా అట్లా ఇచ్చినట్లల్లా తీసుకుంటే. అదే గొర్రెల నుంచి ఎట్లా తీరుస్తావు అంటున్నా. పిల్లలు అమ్మాలే తీర్చాలి. పిల్లలు అమ్మాలి తెరుస్తావు. ఆడ నీ కొడుకు కాదు? ఇక్కడ చూపిరా మంచిగా. అక్కడ నీ కొడుకే కదా? ఇక్కడ చూపి. ఎంతవరకు చదివి నీ కొడుకు? 9 చదివి. మళ్ళీ 10 చదవపాయి. 10 పరీక్ష రాయకూడదు బాబు. ఇక్కడ రారా, ఇక్కడ రా చెప్తా. అరే నాతో చదువుకొని నువ్వు అట్లా అంటే ఇక్కడ రారా, కరా మంచిగా చదవరా. ఇంతకంగా నువ్వు చదివించేదండి చదవపోయి బుక్కులో కూడా నేను చచ్చిపోతాను అంటే ఇంట్రెస్ట్ లేదటనా? ఇంట్రెస్ట్ లేక బుక్కులు వాడే 1000 రూపాయలు తెచ్చి బుక్కులు పెడితే చదువు మీద ఇంట్రెస్ట్ లేకనే పనిచేసిన. ఇంట్రెస్ట్ లేకనే పనిచేసిన. ఈ ఇంట్లో సమస్యలు ఇట్లా సమస్యలు నేను చచ్చిపోతా ఊరు పెట్టుకుంటా అంటే నా డడ్వా నీవు చదవకుండా పోసి అది పని చేపించినావు. గొర్రెకాడు పట్టించినావు. గొర్రె కూడా కాచలేదు ఇల్లు. మరి ఎట్లా వచ్చిన గొర్రెకాడు? ఇల్లు కూలి పని చేసుకుంటా ఇట్లా ఉంటే కలవదని వ్యాపారం చేసి అప్పు తెచ్చి వీళ్ళకి తలిగించినావు అంతే. తీర్చాలా పోతారా అట్లానే. ఇంతకుముందు కేసీఆర్ గొర్రెలు వచ్చినాయి కదా అప్పుడు? రాలేదు సార్ మనకు. రాలే. మన ఊర్లో చాలా మందికి వచ్చినాయి కదా. చాలా మందికి ఇది వాళ్ళే పంచుకున్నారు. వాళ్ళే పంచుకున్నా. ఆడ ఈ చింతల నాగన్నకు గాని ఆ వెంకటయ్యకు గాని వాళ్ళు కూడా రాలేరు. వాళ్ళు మెయిన్ కాదు కదా, వాళ్ళే వంచి పెట్టేటోళ్ళు. వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ. అట్లానా? వెంకటయ్య కడితే నేను రాలేదనే కదా వచ్చాడు. దొంగ నీకు నేను సశస్త్రంగా చెప్తానా? తినేటోడు నీకు కడుపు నింపుకునేటోడు ఎప్పుడు స్వతంత్రంగా చెప్తావా? ఇప్పుడు కడుపు నింపేటోడు ఎట్లా చెప్తాడు? చెప్పాడు. అందు గురించి చెప్పాడు. అదే నువ్వు దాన్ని కొలరాయింపడి పోయి అది ఎవరి జీతం ఉంటుంది కదా. ఇంతకుముందు జీతం మానేసి 10 ఏళ్ళు చేసిన జీతం. 10 ఏళ్ళు ఎవరి దగ్గర? అందరి దగ్గర వేసిన. అందరు మన ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గర చేసిన. ఇప్పుడు అంటే జీతం చేస్తే బాగుండదు, అప్పు తీర్తలేదు, బతకనికే కష్టం అవుతుంది అని మళ్ళీ అప్పు చేసినావా? ఎట్లా బతకనికే కాకనే అప్పు ఇల్లు కొనుక్కొని బాకీ చేసి అప్పు చేసినా మళ్ళా గొర్రెలు తెచ్చిన. గొర్రె అప్పు చేసి మళ్ళీ ఇంటి పైన జీతం ఉండి అప్పు చేసిన. చేసి పాటిన. వెరీ గుడ్. అన్ని చేసినాక ఇవి మళ్ళా నేను నాతో 3 లక్షలు పెట్టుకొని తెచ్చిన. 3 లక్షలు ఎట్లా నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర పెట్టుకో ఉన్నావే నీ దగ్గర? నా దగ్గర కష్టం చేసిన పైసలు అట్లా కూడబెట్టిన డబ్బులతో గొర్రెలు తెచ్చుకున్నావు. దాని ధరకి నేసి బాకీ చేసిన. 10 లక్షలు అంటే నీతో 3 ఉంటే ఇంకా 7 లక్షలు అప్పులు తెచ్చిన. సరే మంచిదే కానీ నీకు గొర్రెలు వచ్చింటే బాగుంటున్నాయి కానీ రాకపోయా చెప్తలేని దొంగలు గట్టుకు తోలుకపోయి దొంగలు పంచుకున్నారు. ఏదో తీసుకొచ్చిన గొర్రెది బెబ్బేరు సంతాలు తీసుకొచ్చినా? నీలం బెబ్బేరు సంతనే. నువ్వు బెబ్బేరు సంతలో గొర్రెలు తీసుకుంటే దీనికి ట్యాక్సీ పడుతుంది కదా? ట్యాక్స్ కానీ నేను బయట ఒకటి చేసిన గుడ్డి కాడ మనగాడ ఉండవు. అంటే ఈ రైతు దగ్గర నేను చేసి ఇక్కడ రైతు దగ్గర వేసి ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చిన. సంతలో పోయింటే ట్యాక్స్ బాగా పడుతున్నాయి. ట్యాక్స్ కదా అట్లా వేసిన. మరి ఇప్పుడు ఈ ఎండకాలం మొత్తం
గొర్రెలకు గడ్డి లేదు మరి ఎట్లా మేపుతావు ఇవి తీసుకొచ్చినావు కానీ పొట్టు లేదు ఆ? పొట్టు కొన్నా ఎంత కొన్నావు పొట్టు 3 ఎకరాలు కొన్నా 3 ఎకరాల పొట్టు ఎంత కొన్నావు 15,000 15,000 అంటే ఎకరకు 5,000 చొప్పున 3 ఎకరాలు 15,000 కొన్నావు 3 ఎకరాలకు 15,000 మరి ఆ కింద పొట్ట అయిపోతే కోన కుడుస్తుంది రోయిన్ కాడితే అట్లా ఐడియా ఉంది ఎక్కడ కుడిస్తే అక్కడ లేకపోతా అంటే పచ్చగా ఇక్కడ ఉంటే ఇక్కడ పోతా మొత్తం పోతా పట్టుకునే దొంగ పొద్దున సరే మంచిది ఇప్పటిదాకా బాగుంది కానీ ఆ. ఇప్పుడు నీ గొర్రెలు ఏదన్నా తొడేలు గాని ఆ. నక్కగాని వచ్చి ఎత్తుకపోయింది అనుకో ఆ. ఏం చేస్తావు నువ్వు ఎత్తుకపోయా మొన్న ఎలా? ఎత్తుకపోయా కుక్క కుక్క ఎత్తుకపోయిందా కుక్క మీ కుక్కలే ఖాళీ కుక్కలే అట్లా కలిసి సావదేగి అరే అరే అరే, అరే. నేను 4 గంటలకు లేవగానే సావదేగి పొద్దున్నే పొద్దునే 4 గంటలకు అంత పొద్దుగాల వచ్చినా నువ్వు? అంత పొద్దుగా ఆన్నే అనుకున్నా ఆ? అనుకున్నా కిందకి చదివే వరకు ఆ. పట్టేన పట్టే కాట్లు వాడే బతుకప్ప చెవు వీక్క తిన్నదే అట్లానా తొడేలు గాని నక్కలు గానా ఏమన్నా అది కరెక్టే కానీ నేను అడిగేది ఏంటి అంటే ఇప్పుడు తొడేలు గానీ ఏదైనా వచ్చి చూడడానికి లేవు తొడేలు లేవు ఈ పందుల భయానికి పందుల పైన మొత్తం పైన పోయినాయి సరే నువ్వు మంచి గొర్రెలు కాస్తున్నావు కదా ఇప్పుడు ఈ గొర్రెలు ఎవరైనా ఎత్తుకపోతే నువ్వు ఏం చేస్తావు చెప్పు ఎవడు ఎత్తుకపోనికి అవకాశం అంటే దొంగలు వేసుకోబోతుకో అదే ఇప్పుడు దొంగలు వచ్చి ఎత్తుకపోయినా అనుకో నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తాం ఇంకా దానికి ఎవరేం కాపాడవద్దా నీ గొర్రెన గొర్రెని బొద్దులే చూసుకుంటా పలాంది లేదు పలాని కథ లేదు పలాంది లేదు పలాంది దీవెన అని అప్పుడే యాక్ట్ చేస్తాను నేను పలాని కన్ను పోయింది పలాంది యాది కన్ను పోయింది యాది యాక్షన్ అవుతుందని తుమ్మకాయని పోతాను సరే ఒక నిమిషం ఇప్పుడు ఈ 10 లక్షలు పెట్టి గొర్రె తెచ్చినా కానీ తక్కువ ఇప్పుడు పిల్లలు చిన్నవి ఈతలు ఎన్ని ఏంటి తక్కువ ఇవి కావు చిన్న పిల్లలు వచ్చినాయి కదా దీనికి ఏం లేవు ఉన్నాయి అది మార్చి పారేస్తాం అమ్మేస్తాం అమ్మేస్తావు మొత్తం అమ్మే అప్పులోని కట్టాలి అప్పులోనికి కట్టేస్తావు మళ్ళీ కొన్ని ముంచకూడదు నేను అన్నంత నువ్వు అనుకోకు ఏడన్నా ఈ మొత్తం ఎన్ని ఉంటాయి గొర్రెలు? 70 ఉన్నాయా గొర్రెలు 79 ఉండొచ్చు 79 ఇప్పుడు 7 లక్షలు పెట్టి అప్పు తీసుకొచ్చినావు కదా మరి మిత్తి ఎంత దానికి 2 రూపాయలు 2 రూపాయలు ఒకటి అంటే 14,000 అవుతుంది 14,000 నెల కట్టాలి అసలు అంటే దీన్ని ఒకసారి లేపి ఒకరిని లేపాలి అట్లనా ఒకసారి అమ్మాలి ఒకరిని లేపాలి అట్లా ఒకసారి అమ్మాలి ఒకరిని లేపాలి ఇప్పుడు గొర్రెలు మంచివే మేకలు మంచివే నాకు ఇదే సేఫ్టీ గొర్రెలే గొర్రెలు సేఫ్టీ అవి చెట్లు కొట్టుకోవాలి ఎక్కాలి అంటే శాత కాకుండా అప్పటిలాగా బలం లేదు కాబట్టి దీనిలో తెచ్చిన అప్పుడు బలం ఉండే కాబట్టి చెట్లు కొడుతుంది ఇప్పుడు బలం తగ్గిపోయింది కాబట్టి దీనిలో ఇప్పుడు జీతం నీ ఊర్లో చాలా మంది చేసినావు కదా 10 ఏళ్ళు చేసిన 10 ఏళ్ళు జీతం తక్కువ జీతమే ఎంత 20,000 అంటే సంవత్సరానికి సంవత్సరానికి తిండి పెడతారా వాళ్ళే సంవత్సరానికి తిండి వాళ్ళు తిండి వాళ్ళు పెట్టలేదు అంటే చాలా నష్టమైంది ఒకడు సేన్ మిషన్ వస్తాడు ఇప్పుడు ఇప్పుడు మీ బాబు ఆడగుడు ఇద్దరు కొడుకులు నీకు 2 కొడుకులు 1 బిడ్డ ఇప్పుడు ఈ బాబును ఇంకో బాబును ఇద్దరు చదివించినావు కదా ఇద్దరు పని చేసిండ్రు పని చేసి గొర్రెల కాడు కట్టించినావు మిషన్ పోతాడు శనివారం మిషన్ పోతాడు వచ్చే వరకు పోతాడు సేన్ బయట పడతా అనుకో అప్పుడు వెళ్ళిపోతాడు పోయానికి పోతా నేను నీకు ఒక మంచి బహుమతి ఇస్తాం అనుకున్నా సరే ఏంటి అంటే ఇప్పుడు ఈ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు కాస్తే గొర్రెల కాపరి కదా ఈ గొర్రెల మంచి కాపరి ఎవరు అనేది నాకు చెప్పాలి నువ్వు తెలుసుకుంటే 1000 రూపాయల బహుమతి కూడా ఇస్తాను నీకు గొర్రెలను కాస్తే మంచి కాపరి ఎవరో చెప్పాలి నాకు నువ్వు చెప్పు నాకు మంచి కాపరి ఎవరో చెప్పు నాకు పట్టుకున్నా కుర్రోళ్ళు కోటరుపులో పోయి అట్లానా మంచి కాపరి ఎవరు అనేది నాకు చెప్పాలి నువ్వు నేను చెప్తున్నా కదా కాపరి సరే